IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వయనాడు బాధితులకు సహాయంగా మోహన్ లాల్ వెళ్ళినారు. ఏం చెప్తారు దీని మీద? ఎక్కడైనా సరే విపత్తులు జరిగినప్పుడు, ప్రకృతి విపత్తు, సునామీలో లేకపోతే ఏదైనా భూకంపం జరిగినప్పుడు బయటి వాళ్ళు, పారిశ్రామికవేత్తలు, బాగా ధనవంతులు స్పందిస్తారు. న్యూస్ పేపర్లు కూడా, టాప్ న్యూస్ పేపర్లు కూడా సహాయ నిధి అని ఒక కాలం పెడితే అందరూ దానికి డబ్బులు వేస్తూ ఉంటారు. అలాగే సినీ హీరోలు కూడా స్పందిస్తారు. ముఖ్యంగా ఆ సినిమా హీరోలు అక్కడికి వెళ్ళి విజిట్ చేసి అయ్యో వాళ్ళ పరిస్థితి చూసి తను కొంచెం సహాయం చేసి తను ఫండ్ రైజర్గా తను బాధ్యత తీసుకుంటే విరాళాలు ఇవ్వాల్సిన అందరూ ఆయన అకౌంట్కి పంపిస్తే ఆయన దాన్ని ఇంత కలెక్ట్ చేసి ఇచ్చేవారు. అలా ఎన్టీఆర్ కానీ, ఏఎన్ఆర్ కానీ, చిరంజీవి కానీ, వెంకటేష్, నాగార్జున అందరూ చేశారు. మోస్ట్లీ రజనీకాంత్ మనకు తెలుసు కాబట్టి. మరి కేరళ వాళ్ళకి ఏంటి పరిస్థితి అంటే, కేరళలో కూడా మోహన్ లాల్ వాయనాడులో ఎంత ప్రకృతి విలయం జరిగిందో మనకు తెలుసు. కొండ చర్యలన్నీ విరిగిపడి అండ్ ఇంకా వర్షాలు తగ్గక జనాలు ఎక్కడెక్కడికో కొట్టుకుపోయి దారుణం. అండ్ అంతెందుకు నిన్న కాక మొన్న నిన్నే సిక్కింలోని రాంపురా అక్కడ ఏ ఊరది, నజిగఢ్ అనుకుంటా, చిన్న ప్రాంతం. ఆ ఊరు ఉందన్న విషయం ఎవరికీ తెలియదు, బయట ప్రపంచానికి తెలియదు. అంటే ఓ చెరువు అలా 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 కొంచెం దూరంకి వెళ్తే ఒక చిన్న ఊరు వెలిసింది. ఒక 150 నుంచి 200 కుటుంబాలు ఉంటాయి అక్కడ. రాత్రి ఆ చెరువుకి గండి పడింది. సడన్గా ఇట్లా చూస్తే ఒకే ఒక ఇల్లు మిగిలింది. ఒక ఆయన పొద్దున్న లేచి చూసరికి ఊరు కొట్టుకుపోయింది. అండ్ ఆ రోజు రాంపురా ఆ ఊరు నుంచి పట్టణంకి వెళ్ళిన ఒక మహిళ తెల్లారి తిరిగి వచ్చేసరికి ఊరు లేదు. ఆమెకు 14 మంది కొట్టుకుపోయారు. వాళ్ళందరూ బతికున్నారా, ఎక్కడన్నా గల్లంతయ్యారా, లేకపోతే చనిపోయారా తెలియదు. ఇలాంటి పరిస్థితి ఉంటుంది వాయనాడుకి. ఇప్పుడు అదంటే లెక్కలో లేనూరు. ఇప్పుడు వాళ్ళు ఎవరో కూడా తెలియదు, వాళ్ళకి ఆధార్ కార్డులు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు వీళ్ళెవరు? టూరిస్టులు, వాయనాడు ప్రేమికులు కాదు, వాయనాడు పరిసరాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా కాదు, బయట నుంచి వాయనాడు చూడడానికి వచ్చిన వాళ్ళు. ఇదే టైంకి వెళ్ళారు. పాపం వాళ్ళకేంటి, ముందే తక్కువలో వస్తాయి కదా అని బుక్ చేసుకుంటారు ఫ్లైట్లు ఇవన్నీ కూడా. ఆ డేట్లో బీభత్సమైన వర్షం పడుతుంది, కొండ చర్యలన్నీ విరిగి పడుతున్నాయి, సడన్గా కొట్టుకుపోయారు. ఇంకా ఈరోజు కూడా వర్షమే ఉంది వాయనాడులో. ఈరోజు రేపు కూడా వర్షమే. అది ఇటు పక్క వీళ్ళు సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు, ఇంకోవైపు ఏదో ఒక విలయం జరుగుతూనే ఉంది. సో ఇప్పుడు మన మోహన్ లాల్ గారు ఆయన 2 అడుగులు ముందుకేసి ఫస్ట్ ఆర్మీ వాళ్ళు ఎలా సహాయ సహకారాలు అందిస్తున్నారో చూశాడు. చూసిన తర్వాత ఈయన కూడా ఆర్మీ డ్రెస్ వేసుకొని ఓకే తన వంతు సహాయం చేశాడు. వీళ్ళకి ఇంకా ఏమైనా కావాలన్నా నన్ను అడగండి అని ఒక భరోసా ఇచ్చి అయితే వెళ్ళాడు. సో రియల్ హీరో అనిపించింది.